హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కవిత న్యాచురల్ వ్లాగ్స్ అండి. ఇవాళ నా మార్నింగ్ వ్లాగ్ అండి ఇది. ఎందుకంటే సండే రోజు ప్రశాంతంగా పని చేసుకున్నానండి. 6:30కి లేచి ప్రశాంతంగా కాఫీ పెట్టుకొని హాయిగా అన్నీ ఎత్తి పెట్టుకొని ఈరోజు మా టిఫిన్ సాంబారు ఇడ్లీ చేద్దామనేసి నేను పొద్దున్నే లేసాను. బాబు 8:30 కల్లా వెళ్ళిపోవాలమ్మా నేను ట్యూషన్కి అన్నాడు. అందుకనేసి నేను ఎగ్జామ్స్ నడుస్తున్నాయండి డిఏవిలో. ఇంకొక 10 days పోతే ఫైనల్ ఎగ్జామ్స్ అవుతాయి. అందుకనేసి ప్రీ ఫైనల్ పెట్టారు. అందుకనే తొందరగా ట్యూషన్కి వెళ్ళాలమ్మా అన్నాడు. అందుకనే పొద్దున్నే లేచి 6:30కే సండే అయినా మనకు మెలకు వచ్చేస్తుంది కదండి. అందుకనేసి లేచి తొందరగా కాఫీ పెట్టుకొని మనకు లేవంగానే కొంచెం వేడివేడిగా పొట్టలేక పడితే హాయిగా ఉంటుంది. అందుకనేసి కాఫీ పెట్టుకుంటున్నానండి. ఇక్కడ బ్రష్ చేసుకొని కాఫీ పెట్టుకొని తాగిన తర్వాత ఏ పనైనా హడావిడిగా చేసుకుంటాను, ఫాస్ట్గా చేయగలుగుతాను. లేదంటే నాకు తలనొప్పి వస్తుంది. నా అలాగే ఎవరైనా ఉన్నారా కాఫీ లవర్స్? నేనైతే కాఫీ లేకుండా అస్సలు ఉండలేనండి. ఈ మధ్య కొంచెం టీ అలవాటు చేసుకున్నాను. ఇది కాఫీ చేసుకుని కొంచెం తాగిన తర్వాత ఇంకా పనులు స్టార్ట్ చేశాను. పప్పు ఉడకబెట్టేశాను. పప్పు మాది మిక్సీకి వేసుకుంది అవ్వదండి, ఎందుకంటే పండిన పప్పు కదా. అందుకనేసి మిక్సీకి వేసుకోవాలి. ఇంకా పప్పు తీసి కుక్కర్లో మూత తీసి పెట్టాను చల్లారాలనేసి. ఇక్కడ మునక్కాయలని నైటే కోసి పెట్టుకున్నాను, ఎందుకంటే పొద్దున్నే బాబు తొందరగా వెళ్ళిపోతాడు కదా. అందుకనే వాడికి ఏదో సండే రోజు కొంచెం పిల్లలకు స్పెషల్గా చేసి పెడదామనేసి. సాంబార్ చాలా రోజులైంది మనకి ఈ మధ్య మునక్కాయలు దొరకట్లేదు కదా. అందుకనేసి బాబుకు సాంబార్ అంటే చాలా ఇష్టం అండి. వెజిటేరియన్ అండి వాడు. చికెన్ మటన్ అంతగా తినడు. అంటే చికెన్ ఫ్రై చేస్తే తింటాడు, డీప్ ఫ్రై చేస్తే తింటాడు. అందుకనేసి నేను ఎక్కువ సాంబార్ అయితే ఇష్టంగా తింటాడు. అందుకనేసి చేస్తాను. ఈ మధ్య మునక్కాయలు దొరకట్లేదు కాబట్టి చేయట్లేదు. ఇక్కడ పప్పు అన్ని మిక్సీకి వేసుకొని ఇలా మెదుపుకుంటున్నానండి. ఈ పప్పు టేస్ట్ బాగుంటుంది కానీ అన్పాలిడెస్ కదండి. ఇది తిరగల్లో వేసి తిప్పుతారు కదా. అందుకనేసి ఇది హెల్త్కి మంచిదనేసి మా అమ్మలు పంపుతారు. అందుకని కొంచెం ఉడకడం ఒక 5-6 విజిల్ అయితే మంచిగా ఉడికిపోతుంది, లేకపోతే ఉడకదు. అందుకనేసి ఉడికిన తర్వాత తీసి మిక్సీకి వేసాను. కంపల్సరీ ఎంత ఉడికినా మిక్సీకి వేయాలండి సాంబార్కి అయితే. అందుకనేసి ఈ పప్పులాగా తొందరగా మెత్తబడిపోదా పప్పు. టేస్ట్ కూడా అలానే ఉంటుంది, చాలా బాగుంటుంది. అందుకనే మా అమ్మ పంపుతుంది అన్నీ చేసి. ఇలా ఇక్కడ క్యారెట్లు రౌండ్లుగా కట్ చేసుకుంటున్నాను. మునక్కాయలు క్యారెట్లు నేను ఫస్ట్ ఉడకబెట్టేసుకుంటానండి, ఎందుకంటే కుక్కర్లో వేస్తే నాకు ఎందుకో మంచి టేస్ట్ రాదు. అందుకనేసి పక్కన ఉడకబెట్టుకొని ఇలా ఉప్పు పసుపు వేసి ఫస్ట్ ఉడకబెట్టేసుకుంటాను. ఉడకబెట్టేసి హాఫ్ బాయిల్ చేసి పెట్టుకుంటాను అనమాట. హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్న తర్వాత ఇది పప్పు మనకి ఏదైతే మిక్సీకి వేసుకున్నామో ఆ పప్పు తీసి కలుపుతాను అనమాట. అప్పుడు హాఫ్ బాయిల్ తర్వాత ఫుల్ బాయిల్ అవుతుంది. ఎందుకంటే అది తర్వాత మనకు కుక్కర్లో వేస్తే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకనేసి ఇట్లా అయితే మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ పల్లీలు వేయించుతున్నాను చట్నీకి. ఎందుకంటే పల్లీలు ఈ డీమార్ట్లో తెచ్చినట్టు పచ్చి పచ్చిగా ఉండేయండి. చిట్టపట పొగ బాగా వస్తుంది. ఎందుకు మరి పచ్చిగా ఉన్నట్టున్నాయి, ఎందుకనేసి పొగ బాగా వస్తుంది. తీసి పక్కన పెట్టేశాను. ఇక్కడ పప్పు కలిపేస్తున్నాను. ఎందుకంటే పొద్దున్నే సాంబార్ చేశానంటే ఇంకా లంచ్లోకి కూడా అదే తింటాడు బాబు పాప. ఇద్దరు తింటారులేండి, నాకంటే పెద్ద ఇష్టం ఉండదు. బాబు పాప అదే తింటారు. మా ఆయన లేడు ఇంట్లో, మా ఆయన రాజంపేటకి వెళ్ళాడు. మాది రాజంపేట, పొలాలు ఉన్నాయనేసి వెళ్ళాడు. ఇక్కడ మొలకలు వచ్చాయండి ఉల్లిపాయలు. అందుకనేసి అవి తీసి పూడ్చాను. నాకైతే పాప ఫ్రైడ్ రైస్లకి ఎగ్ రైస్లకి బాగా పనికి వస్తున్నాయి. కుంపట్లో వేసాను, చిన్న కుండీలో వేసాను, ఎంత బాగా వచ్చాయో. అందుకనేసి చిన్న కట్ చేసుకుని ఒక 2 రబ్బలు అలా రైస్లకి వేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. అందుకనేసి హాఫ్ కట్ చేసి భూమిలో పెట్టేస్తాను, బాగా వచ్చేస్తాయి. అందుకనేసి సగం కట్ చేశాను. నేనైతే ఉల్లిపాయ వేస్తానండి. చిన్న ఉల్లిపాయలు కొంచెం అలానే వేస్తే బాబు ఇష్టంగా తింటాడు, పాప తిందు, బాబు ఇష్టంగా తింటాడు. అందుకనేసి నేను అలా కట్ చేసి వేసేస్తాను. ఇక్కడ పల్లీలు వేంపుకొని పొట్టు తీసుకున్నాను. కొంచెం పొట్టు తీస్తే బాగుంటుంది కలర్ఫుల్గా అనేసి కొంచెం పొట్టు తీసుకొని మిక్సీ వేసేసుకున్నాను. చట్నీ పెద్దగా తినరండి, అందుకనేసి కొంచెమే చేసుకున్నాం. ముగ్గురమే ఉన్నాము, అందుకనేసి కొంచెమే చేసేసుకున్నాము. ఇది పోపు వేసుకుందామనేసి పోపు వేసేసాను.
పోపు వేసుకొని తర్వాత మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకో. ఒక్కొక్క ఐటెం అయిన ఐటెం అంతా పక్కన పెట్టేసుకుంటాను. నా అలాగే ఇలాగనే ఉన్నారా. పిల్లలు పడుకుంటే గిన ప్రశాంతంగా పని చేసుకోవచ్చు. పిల్లలు లేకపోతే, పిల్లలు ఉంటే గిన అది ఇది విసిగిస్తూ ఉంటాడు. మా వాడైతే మరీ విసిగిస్తాడు. అందుకనేసి నాకు కోపం వచ్చేస్తుంది. పిల్లలు పడుకుని ఉంటే అంత పని హాయిగా చేసుకుంటానండి. ఇక్కడ నేను సాంబారు పప్పు వేసిన తర్వాత కారం వేస్తాను. కొంచెం సేపు కారం వేసిన తర్వాత కొద్దిసేపు ఉన్న తర్వాత సాల్ట్ వేస్తాను. ఎందుకంటే ఫస్టే కొంచెం సాల్ట్ పసుపు వేసుకుని ఉడకబెట్టుకుంటాను కదా, అందుకనేసి ముక్కలకు బాగా పట్టింటుంది సాల్ట్. అందుకనేసి అలా ఉల్లిపాయ మాత్రం మెత్తగా ఉడికిపోతుందండి, చాలా బాగా ఉడికిపోతుంది. బాగుంటుంది సాంబార్లోకి ఉల్లిపాయ అలా వేసుకుంటే. ఇక్కడ రాత్రి కలిపి పెట్టేసుకున్నానండి ఇడ్లీను. ఎందుకంటే ఈ చలికాలము పిల్లలు ఈవినింగ్ టైము ఇడ్లీ వేసి ఇడ్లీ కొబ్బరి పొడి బాగా ఇష్టంగా తింటున్నారు. అందుకనేసి కొంచెం ఎక్కువే వేసాను. ఈ నైట్ ఇడ్లీ రాగానే పాప కాలేజీ నుంచి వచ్చి ఇడ్లీ తినేసి ఇంకా నైట్ మజ్జిగో ఏదో కర్డ్ రైస్ అలా తాగేసి తినేసి పడుకుండిపోతుంది. అందుకనేసి ఇడ్లీ పిండి కొంచెం కాస్త ఎక్కువ పెట్టాను. కొబ్బరి పొడి అయితే ఇష్టంగా తింటున్నారు ఇడ్లీలోకి, అందుకనేసి కొంచెం ఎక్కువే పెట్టాను. అందుకని ఇవాళ వేసాను. కొంచెం నిన్న పప్పు వేసినప్పుడే కొంచెం తీసి పక్కన పెట్టాను, వడలకు ఉంటుంది లేనేసి. అలసంద వడదైతే తింటారు కానీ మినపొడి తిన్నంత ఇష్టంగా తిందండి. మా అమ్మాయికి మినపొడి అంటే చాలా ఇష్టం. మా అబ్బాయి ఏదైనా తింటాడు, మా అమ్మాయికి మినపొడి అంటే ఎంత ఇష్టమో. ఇక్కడ ఇడ్లీ పెడుతున్నాను. పొద్దున్న ఇంకా లేసారు ఇద్దరు పిల్లలు, అందుకనేసి హడావిడైపోయింది. మా వాడు తీస్తున్నాడు వీడియోను. ఇక్కడ కొత్త చింతపండు తెచ్చుకున్నాను. సాంబార్లోకి వేస్తే భలే టేస్ట్ ఉందండి. నల్ల చింతపండు అంత నాకు అనిపించదు, ఈ తెల్ల చింతపండు అయితే భలే ఉంటుంది. మీకు ఎవరైనా ఇలా ఉండారా? నాకు కొంచెం నల్లగా ఉన్నదంటే ఇష్టం ఉండదు. సాంబార్లోకి చింతపండు చూసేసి చాలా బాగా వచ్చింది ఇవాళ సాంబారు. పోపు వేసేసుకుంటున్నాను, ఉడికిపోయింది. పోపు వేసుకొని ఇంకా తిరగబోసుకోవచ్చు. ఇంకా అంతేనండి. నేను సాంబార్ పౌడరు ఏమీ వేయను, ఉట్టి కారం పొడి, ఉప్పు, జీలకర్ర పొడి ఆ మూడే వేస్తానండి. ఏమైనా చాలా బాగుంటుంది నాకైతే సాంబారు పొడి వేస్తే ఏదో దమ్మల్లో మంటగా నెట్టుగా ఉంటుంది, అందుకని నాకు ఇష్టం ఉండదు. ఇలా పోపు వేసుకుని ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. అందుకే సాంబార్ పొడి వేస్తే మంటగా వస్తుంది నాకు. ఎందుకు లేనేసి నేను వేయడం మానేశాను. ఒకసారి వేసాను కానీ ఏదో తిన్నాళ్ళ నుంచి ఇక్కడ మంటగా ఉన్నట్టుంది, ఇంకెందుకు లేనేసి మానేశాను. ఇక్కడ ఇడ్లీ పెట్టేశాను, ఉడికిపోతుంది. ఇటు సైడ్ షిఫ్ట్ చేస్తున్నా, ఇటు సైడ్ వడబెడదామనేసి. అప్పుడే 8:30 అయిపోయింది. అందుకనేసి ఇంకా వాడు 9కి వెళ్తలే ఒక్కొసేపు ఆగునానా అనేసి దెబ్బ వేసేస్తున్నాను. ఇక్కడ పెద్ద స్టవ్ కదా, ఆ బర్నర్ పెద్దదనేసి ఇక్కడ మినప్పప్పు పిండి కలుపుతున్నాను. కొంచెం సాల్ట్ వేసి కలుపుకున్నానండి. గ్రైండర్లో వేసాను కదా, బాగా పొంగింది. అందుకనేసి బాగా చేతితో కలిపితే మంచిగా వస్తాయి, లేదంటే ఆయిల్ బాగా అబ్జర్వ్ చేస్తాయి. అందుకని మా అమ్మ క్లాత్ మీద వేయద్దు, ఇలా వెయ్యి అన్నది. అందుకనేసి నేను ఇలానే వేస్తానండి. ఇలా వేసి ఒకసారి 2 సార్లు అటు ఇటు పోయినాయి కానీ ఇప్పుడు పర్లేదు, బాగానే వస్తున్నాయి. ఇప్పుడైతే కొంచెం బాగా వస్తున్నాయి. అలా వేసుకుంటున్నాను. ఇలా తిప్పుతూ వేయంగా ఏదైనా చెప్తానులే, తినంగా వేపాకు కూడా తీయగా అవుతుంది అన్నట్టుగా వేయంగా ఏదైనా అలవాటైపోతుంది. అందుకనేసి బాగా వచ్చేయండి ఇవాళ, చాలా బాగా వచ్చాయి వడలు. పిల్లలకి సరి 4 వేసి ఇచ్చి ఇంకా తీసి పెట్టి. నాకు మినపొడి అంటే ఇష్టం ఉండదండి, ఎందుకో మరేమో నాకు అస్సలు తినాలనిపించదు. అలసంద వడ చెప్పు తింటానండి. ఇదండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్.